హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా సిస్టర్ ఛానల్. మీరు మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నవి. ఎక్కువగా అంటే ఇది మా పిల్లల కోసం పెట్టిన ఛానల్. సో వాళ్ళ స్కేటింగ్ వీడియోస్ అయితే చాలా ఉంటాయి. కానీ నా ఛానల్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లల స్పోర్ట్స్. పిల్లలతోటి మేము సమ్మర్లో అయితే బయటికి టూర్కి అయితే టూర్ ప్లాన్ అయితే చేసామండి. అది గోవా, చిక్మంగళూరు నుంచి గోవా వరకు అయితే మేము ట్రిప్ వేసుకున్నాము. సో ఒక 3 ఫ్యామిలీస్, మాతో పాటు ఇంకా 2 ఫ్యామిలీస్ కలిసి మేమైతే ఈ ట్రిప్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ అయితే చిక్మంగళూరు వెళ్ళాము. చిక్మంగళూరు నుంచి అయితే నెక్స్ట్ వచ్చేసి కుకి వెళ్ళినాం. కుకి తర్వాత మురుడేశ్వర, ఉడిపి, ఇవన్నీ గోకర్ణ వరుసగా చూసుకుంటూ అయితే వెళ్ళినాము. గోకర్ణకి అయితే ఇప్పుడు మురుడేశ్వర టెంపుల్కి అయితే వచ్చినాము. ఈ టెంపుల్ అయితే చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సాక్షాత్ శివయ్య మన కళ్ళెదురుగా నిల్చున్నట్టు చాలా పెద్ద విగ్రహంతో పెద్ద ఆకారంలో మనకైతే చూడటానికి చాలా బాగుంటుంది. మేము వెళ్ళే వరకు నైట్ అయింది. నైట్లో అయితే రంగురంగుల లైట్లతోటి గోపురం మొత్తం అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఈ గుడి ఇక్కడ వెలవట ఈ గుడి ప్రత్యేకత ఏమిటో మనమైతే కొన్ని తెలుసుకుందాము. ఈ గుడి విశేషాలు ఏంటో. ఈ గుడి గోపురం అయితే రాజగోపురం 20 అంతస్తులు ఉంటుంది. అది 17 అంతస్తుల వరకు లిఫ్ట్ కూడా ఉంటుంది. ఈ లిఫ్ట్ ఎక్కి మనం చుట్టూ చూస్తే మొత్తం సముద్రం, పడవలు అయితే చిన్న మనం చిన్నప్పుడు ఆడుకుంటాం చూసారా, పేపర్లతో చేసి వాటర్లో వేస్తాం కదా, అలా కనిపిస్తుంటే అంత హైట్లో 17 అడుగుల వరకు అయితే మనం పైకి ఎక్కొచ్చు. సుమారు 237 నుంచి 249 అడుగులు అయితే ఉంటుంది. 20 అంతస్తులు అన్నమాట, అంత హైట్లో ఉంటుంది ఈ రాజగోపురం అయితే. రావణుడు తపస్సు చేసి శివుడి కోసం తపస్సు చేస్తాడు. తపస్సు చేసినాక శివయ్యని మొత్తం రాముడు మంచి కోసం తపస్సు చేస్తే రావణుడు అందరిలో నేనే శక్తివంతుడు కావాలని మాత్రం తపస్సు చేసినాడు. నేనే అందరిలో గొప్పవాణి కావాలని. కానీ పరమభక్తుడు రావణుడు. ఆ భక్తితోటి శివయ్యని దర్శనం చేసుకొని ఆత్మలింగం, ఆయన నాతోటే ఉండాలనేసి కోరుకొని ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. సో శివయ్య తదాస్తు అని ఆయనకైతే ప్రత్యక్షమై వరాన్ని అయితే ఇస్తాడు. కానీ ఆ ఆత్మలింగాన్ని ఎక్కడా కూడా భూమిపైన పెట్టొద్దు అని చెప్పేసి అయితే చెప్తాడు. ఎప్పుడైతే భూమిపైన పెడతావో అది అక్కడే ఉండిపోతుంది, తర్వాత నువ్వు దాన్ని పట్టుకోలేవు అని చెప్తాడు. అది తీసుకొని రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని అయితే వెళ్తుంటే దేవతలందరూ భయపడతారు. ఆత్మలింగాన్ని తీసుకొని శివయ్యని తీసుకొని పోతున్నాడు, ఈయన తీసుకుపోయినాక ఇంకా ఏమేమి అనర్థాలు జరుగుతాయో దేవతలందరూ భయపడతారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఆత్మలింగంతో వెళ్తున్న రావణుని ఎలా అయినా ఆపాలని తొందరగా సంధ్యా సమయం ఈవినింగ్ అయ్యేలాగా చేస్తారు. అప్పుడు ఈవినింగ్ అయితే ఈయన నమస్కారాలు చేసుకోవాలి కదా. ఈవినింగ్ దేవతలు వీళ్ళంతా తపస్సు చేసుకునే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ పూజలు చేసుకుంటారు. ఆ పూజ కోసం ఏం చేస్తాడు, శివలింగాన్ని అక్కడ పెట్టాలి కాబట్టి అటువైపు వెళ్తున్న వినాయకుడు ఈయనను ఎలాగైనా ఆపాలనేసి వినాయకుడు ఏం చేస్తాడు, బ్రహ్మచారి వేషంలో వినాయకుడు వస్తాడు. అప్పుడు ఈ రావణాసుడు వెళ్ళి ఆ ఆత్మలింగాన్ని పట్టుకోమని అడుగుతాడు. ఓకే అని చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు, నేను 3 సార్లు, ఇది చాలా బరువు ఉంది, సో నేను మొయ్యలేను, నేను 3 సార్లు మిమ్మల్ని పిలుస్తాను, మీరు వస్తే ఓకే, రాలేదు అని అంటే నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. సరే పట్టుకోమని చెప్పి ఆయన సంధ్యావందనాలు చేసుకోవడానికి అయితే సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే వినాయకుడు ఏం చేస్తాడు, 3 సార్లు పిలుస్తాడు, రావణ 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 అని. 3 సార్లు పిలిచే వరకు ఆయన రాడు. అంటే కావాల్సుకొని 3 సార్లు వెంటనే పిలుస్తాడు. రాలేదనేసి ఆ ఆత్మలింగాన్ని అక్కడే పెట్టేస్తాడు. అప్పుడు పాపం అనొచ్చోలేదు, బట్ ఆయన చాలా శివభక్తుడు కాబట్టి నాకు అలా వచ్చేసింది, ఏమనుకోవద్దు. వచ్చి అయ్యో ఎంత పని చేస్తావు బాలక, ఇలా చేస్తావా, ఎందుకు కింద పెట్టావనేసి ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు, ఆ కింద పెట్టిన శివలింగాన్ని అయితే ఆత్మలింగాన్ని ఎత్తుకోవటానికైతే చాలా ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించినప్పుడు ఆ లింగం ఏం చేస్తుంది, ముక్కలుగా విడిపోయి చెల్లా చెదురైతుంది. ఆ చెల్లా చెదురైన ఆ ముక్కలే 5 భాగాలయ్యి
5 భాగాలైతే ఆ భాగంలో ఒక భాగమే ఈ మురుడేశ్వర ఆలయం అనమాట. ఇంకొకటి గుణవంతేశ్వర, ఇంకొకటి రాజేశ్వర, సజ్జేశ్వర, గోకర్ణ క్షేత్రాలుగా ఈ 5 క్షేత్రాలు అయితే వెలిసినాయి. మేమైతే మురుడేశ్వర అండ్ గోకర్ణ అయితే చూసినాం, మిగతా అయితే చూడలేదు. ఇదైతే స్టోరీ అండి, ఇది నేను తెలుసుకున్నది. నాకు నిజంగా సరిగా తెలియదు. సో నేను కొంచెం తెలుసుకున్నది అయితే చెప్తున్నాను. ఇంకేమన్నా మీకేమన్నా అనిపిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ప్లీజ్ తిట్టకండి, ఎందుకంటే ఏదో దేవుడి గురించి కొంచెం తెలుసుకోవాలి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను, కానీ అప్పుడు నాకేం తెలియదు, బట్ వీడియో అయితే పెట్టాను. కానీ ఈసారి టెంపుల్ గురించి కొంచెం తెలుసుకోవాలని అయితే తెలుసుకొని వీడియో చేస్తున్నాను. ఇంకా మేమైతే గుడి దగ్గరికి వెళ్ళినాక అయితే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎర్లీ మార్నింగ్ మేము నైట్ గుడి ముందే పడుకొని మార్నింగ్ లేచినాకైతే సన్ రైజ్ చూసినాక పక్కనే ఆ అలల సౌండ్కి, ఆ మంచి సువాసన, మట్టి వాసనకి ఎంత బాగుందో, చాలా అంటే చాలా, అసలు మాటల్లో చెప్పలేను నేనైతే. ఇంకా మేము మార్నింగ్ లేచి దేవుడు అందరు ఇంకా 4 నుంచే మొత్తం అందరు వచ్చేస్తూ ఉంటారు స్నానాలు చేసి పూజలకైతే. మేము వెళ్ళిన రోజు అయితే అక్కడ చుట్టుపక్కల అయితే ఒక్క రూమ్ కూడా దొరకలేదు మాకు. ఎంత వెతికినామో. అదే రోజు మళ్ళీ వర్షం కూడా పడింది. అలా దేవుడి దగ్గర అయితే కొంచెం సేపు పడుకున్నాక మళ్ళీ వర్షం పడితే లేసాము, మళ్ళీ బయటకు వెళ్ళినాము, రూమ్ కోసం ఎత్తున్నాము, మళ్ళీ దొరకలేదు, మళ్ళీ వచ్చినాము, మళ్ళీ పడుకున్నాం అక్కడనే. మొత్తానికైతే ఆ శివుడి ముందు అయితే మేము నిద్ర చేసినాం. చాలా అంటే చాలా బాగుంది. మా ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసినాం మేము. సో మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా పిల్లలతోటి నేను ఆడుకునే తొందరలో కొంచెం వీడియో అటు ఇటు వీళ్ళు వాటర్లో పడేసి నా ఫోన్ అటు ఇటు చేసినారు. అరేబియా సముద్ర తీరాన కందువ కొండపై ఉన్న ఈ మహాశివుని విగ్రహం సాక్షాత్ 123 అడుగులు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివ విగ్రహం. నిజంగా అండి, చూడటానికైతే 2 కళ్ళు చాలు. ఆ శివాగాలేందో శివైన గుట్టదు అంటారు. అలా మేమైతే అక్కడికి వెళ్ళినాకైతే చాలా అంటే చాలా ఇంకా మాటలు రావట్లేదండి. ఆ శివయ్యని అలా చూస్తూ లాస్ట్ టైం అయితే మేము బ్యాక్ వెళ్ళలేకపోయినాం, కానీ ఈసారి వెళ్ళినాము, చూసాము. సో మేము అనుకునైతే చాలా ఎంజాయ్ చేసినాము. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కామెంట్ కూడా పెట్టండి. నచ్చకపోయినా పర్లేదు, నేనేమైనా తప్పు చెప్పినా కూడా ప్లీజ్ అది కూడా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. నెక్స్ట్ టైం కొంచెం మంచిగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇవి నేను ఎవరిని ఉద్దేశించో కాదు, ఏంటంటే నా మెమరీస్ కోసం. నేను వెళ్ళినప్పుడు మా పిల్లలు చూసుకొని పిల్లలు హ్యాపీగా ఫీల్ అవ్వటం కోసం, మళ్ళీ నా ఫ్రెండ్స్ చూడటం కోసం, ఇట్లా మనకి ఇష్టపడే వాళ్ళు, ఇంకా శివనే కోసం. థ్యాంక్ యూ గాయస్.